హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కనువిప్పు. ధర్మపురి రాజు కీర్తికాంతుడు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. అతని పాలనలో ప్రజలు ఏ విధమైన బాధలు లేకుండా సుఖంగా ఉన్నారు. ఒకసారి కీర్తికాంతుడు కొంతమంది సైన్యం వెంటరాగా అట్టహాసంగా కత్తులు, కటార్లు, బాణాలు, బల్లేలు తీసుకొని గుర్రం పైన అడవికి వేటకు బయలుదేరాడు. పొద్దుట మొదలుపెట్టిన వేట సూర్యుడు నడినెత్తికొచ్చే వరకు సాగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. కొంతసేపటికి రాజుకి, సిబ్బందికి అలసట, దప్పిక, ఆకలి కలిగాయి. వాటి నివారణోపాయ దిశగా గుర్రాల్ని నడుపుకుంటూ కదిలారు. దూరంగా చెట్ల నీడల మధ్య వారికొక ఆశ్రమం కనిపించింది. ఆతృతగా అందరూ అందులోకి ప్రవేశించారు. ఆశ్రమంలోకి ప్రవేశించగానే వారికి అలసట తగ్గినట్లనిపించింది. పచ్చని చెట్ల మధ్య ఆ వాతావరణం చల్లటి హాయినిచ్చింది. కొంతమంది శిష్యుల్ని తనెదురుగా కూర్చుండబెట్టుకొని వేద పాఠాలు వల్లెవేయిస్తూ ఒక గురువుగారు కనిపించారు. అతని పేరు గురువాచారి. కీర్తికాంతుడు సిబ్బందితో సహా గుర్రాలు దిగి కళ్ళాలను చేతులతో పట్టుకొని అతనికెదురుగా నిల్చొని తమ బాధను వివరించాడు. గురువాచారి వారి మాటలకు స్పందించి శిష్యులను పిలిచి వారికి కావలసినది అందేటట్టు చూడమని చెప్పాడు. శిష్యులు వారిని తోడ్కొని వెళ్లి తోట మధ్యలో నిల్చోబెట్టి ఈ ఆశ్రమంలో ఏ చెట్టు ఫలాలైనా, కాయలైనా కోసుకుని భుజించమని చెప్పి వెళ్లారు. వారికెదురుగా వేప చెట్లు, చింత చెట్లు ఫలాలతో కనిపించాయి. దూరంగా అనేక ఫలవృక్షాలు కనిపిస్తున్నా వెళ్లే ఓపిక లేక అలసిపోయి ఉన్నందున వాటినే ఆవుగా కోసుకొని తిని శిష్యులు తెచ్చిన కూజాలోని మంచినీరు త్రాగారు. వారికి వేపపళ్ళు, చింతపండ్లు మధురాతి మధురంగా, ద్రాక్ష పండ్ల వలె, మామిడి పండ్ల వలె తియ్యగా ఉన్నాయి. మంచినీరు కొబ్బరి నీళ్లలా అమృతాన్ని మరిపించే విధంగా ఉంది. ఆ నీటితోనే కడుపంతా నింపుకోవాలని అనిపించింది వారికి. రాజుకి, సిబ్బందికి అపరిమితమైన ఆనందం వేసింది. తాము తిన్న ఫలాలేమిటి? తాము సేవించిన నీరేమిటి? అమృతప్రాయమైన ఆ తీయదనం ఎలా వచ్చింది వాటికి? అనుకున్నారు. వారంతా గురవాచార్యుని దర్శించారు. రాజుగారు గురువుతో అన్నారు, స్వామీ, మేము భూలోకంలోనే ఉన్నామా? మేము తిన్న ఫలాలేమిటి? వాటికా రుచి ఎలా వచ్చింది? మీరు అందజేసిన నీరు మంచి తీర్థమా? అమృతమా? ఆ నీటికంతటి అందము, రుచి ఎలా వచ్చాయి? ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు రాజుగారు. అందుకు గురవాచారి, అయ్యా, ఈ రాజ్యం ధర్మపురి రాజ్యం. ఈ రాజ్యాన్నేలే రాజు కీర్తికాంతుడు. ధర్మాన్ని రక్షిస్తూ నాలుగు దిక్కులా తన కీర్తి ప్రతిష్టలను వ్యాపింపజేస్తూ ప్రజానురంజకంగా పాలన సాగిస్తున్నారు. వారి పరిపాలనలో మంచితనం సువాసనలను వెదజల్లుతూ ఈ ఆశ్రమాన్ని చేరాయి. ప్రకృతి పరవశించింది. వాటి రుచి మీరు చూశారు. అది మా గొప్పతనం కాదు. ఇదంతా మా రాజుగారి ధర్మ పరిపాలన వల్ల జరిగింది. ఇది ఆశ్చర్యమేమీ కాదు. ధర్మం. ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నారు. ధర్మమే ఆయనకు రక్షణగా ఉంది. ఇంతకీ మీరెవరో ఏమో చెప్పనే లేదు అని అడిగారాయన. ఈ మాటలు విన్న రాజుగారికి అమితమైన ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి కలిగాయి. నమ్మశక్యం కాకుండా ఉంది. తనకి తెలియకుండా తన రాజ్యంలో ఇంతటి శక్తి ఉందా? ప్రకృతి పరవశించిందా? ఇంతకీ కారణం తానేనా? తన పరిపాలనేనా? అని అనుకుంటూ, స్వామి, తమకి అభినందనలు. చాలా సంతోషకరమైన, గర్వకారణమైన వార్తను మాకు అందజేశారు. మేమెవరమో తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పారు రాజుగారు. వారి దగ్గర సెలవు తీసుకొని గుర్రాలెక్కి వడివడిగా నడిపించుకుంటూ వెళ్లిపోయారు. అంతఃపురం చేరిన రాజుగారి ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. తన వల్ల ఇలా జరిగింది కాబట్టి తానే మూలం. తనకు చాలా గర్వంగా ఉంది. ఇంతటి ఘనకార్యాన్ని, అందున ప్రకృతి ప్రవశించే విధంగా తన పరిపాలన ఉందా? సర్వం తానే అన్నమాట. అతన్ని అపరిమితమైన అభిజాత్యం ఆవహించింది. ఇలా ఉండగా పొరుగు రాజ్యం రాజు దుష్టకేతునికి కీర్తికాంతుని పేరు ప్రతిష్టలు నచ్చలేదు. తనకంటే ఇంకొకరి పేరు గొప్పగా ఉండడం అతను సహించలేడు. ఎలా అయినా కీర్తికాంతుని పేరు ప్రతిష్టలను మంటగలపాలని ఆలోచించి తన రాజ్యంలోని నాట్యమయూరి అనే పేరుగల నర్తకీమణిని ధర్మపురి రాజ్యంలోకి ప్రవేశింపజేశాడు.
నిండు పేరోలగంబునందు కీర్తికాంతుడు సింహాసనాధిష్ఠుడై ఉండగా రాజుగారి దర్శనం కోరింది నాట్యమయూరి. రాజుగారి అనుమతికి లోబడి రాగయుక్తంగా, లయబద్ధంగా, మనోహరంగా తన నైపుణ్యాన్నంతా చూపిస్తూ నాట్యం చేసింది. రాజుగారు, సభికులు మైమరిచిపోయారు. కీర్తికాంతుడి ఆజ్ఞ మేరకు అనేకమైన ధనరాశులతో ఘనంగా సన్మానించారామెను. ఆమెను తేరిపార చూశారు రాజుగారు. ఆమె నాట్యకత్తె కాదు, గొప్ప సుందరాంగి కూడాను అని అనుకోకుండా ఉండలేకపోయారు రాజుగారు. ఆమె సోయగాన్ని కనులారా వీక్షిస్తూ. ఆ సన్మానానికి ముగ్ధురాలైన నాట్యమయూరి మురిసిపోతూ రాజుగారి వైపు ఓరగంట చూసి, రాజా, తమ ఆశ్రయాన్ని కోరి వచ్చాను, నా మీద దయ చూపండి అని వేడుకున్నది. ఆమె కోరిందే తడవుగా రాజ మర్యాదలతో అంతఃపుర నివాసానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అది మొదలు నాట్యమయూరికి రాజుగారు దాసుడైపోయాడు. ఆమె సన్నిధిలో ఉంటూ భార్యాపిల్లల్ని, రాజ్య భారాన్ని మర్చిపోయాడు. నిత్యము కేళి విలాసాలలో మునిగిపోతూ మత్తు పానీయాలు సేవిస్తూ జీవించసాగారు. మంత్రులు, సామంతులు అదే తీరులో ఉన్నారు. దుష్టకేతుడు ఏమి కావాలని కోరుకున్నాడో అదే జరిగింది ధర్మపురి రాజ్యంలో. ధర్మపురి రాజ్యం ధర్మం తప్పింది. జరగకూడని దొంగతనాలు, దోపిడీలు, మత్తు పానీయ పానశాలలు, వేశ్యా గృహాలు, జూదశాలలు ఎక్కువయ్యాయి. అధర్మమే అన్ని విధాలా రాజ్యమేలుతోంది. కీర్తికాంతుడు ఒకసారి తన గొప్పతనాన్ని మళ్లీ గురవాచారి ద్వారా వినాలని ఆశ్రమానికి సిబ్బందితో తరలి వెళ్లి తమ ఆర్తి తీర్చాలని కోరాడు. అందుకాయన పూర్వంలాగానే అనుజ్ఞ ఇచ్చారు. వెంటనే రాజుగారు సిబ్బందితో వెళ్లి అవే ఫలాలు కోసుకొని తిన్నారు. భుజించలేకపోయారు. అవి పూర్వంలా లేవు. తమ తీపిదనాన్ని కోల్పోయి వాటి సహజ రుచులు, చేదు, పులుపు వచ్చాయి. రాజుగారికి విపరీతమైన ఆశ్చర్యం వేసింది. గిరుక్కున వెనక్కి తిరిగి గురవాచారి దగ్గరికి పోయి అడిగారు, స్వామి, పూర్వపు మధురమైన రుచులు ఆ ఫలాలకి ఏమయ్యాయి? చాలా విచిత్రంగా ఉంది. రాజుగారు ఆతృతగా అడిగారు. అందుకు గురవాచారి జవాబు చెబుతూ, ధర్మపురి రాజ్యం అధర్మపురిగా మారిపోయింది. రాజును బట్టి ప్రజలు, రాజ్యమును, ప్రకృతి పరిస్థితులను చూస్తూ మారిపోయింది. ఇదంతా మహారాజు ప్రవర్తన వల్లే జరుగుతోంది. ఆయన ధర్మం తప్పాడు, గర్వం పెంచుకున్నాడు అన్నాడు. గురవాచారి మాటలు విన్న రాజుగారికి కనువిప్పు కలిగినట్టయింది. తాను ఆ స్వామి ద్వారా ఏం విందామని వచ్చాడు, తానేమి విన్నాడు? కల, నిజమా? ఎంతలో ఎంత మార్పు! ఆ రోజులకు ఈ రోజులకు ఎంత తేడా! దీనికంతకీ కారణం తానేనా? సిబ్బందితో వెనుతిరిగి రాజ్యానికెళ్లిన రాజు నాట్యమయూరిని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు. రాజ్యంలోని అరాచకాలను అణచడానికి పూనుకున్నాడు. అచిరకాలంలోనే ధర్మవర్తనుడై ధర్మయుతంగా, సుఖంగా, సుభిక్షంగా పరిపాలించి కీర్తికాంతుడు కీర్తి ప్రతిష్టలను తిరిగి సంపాదించాడు. ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. రాజ్యంలో ధర్మం నశించినప్పుడు రాజ్యం పూర్తిగా నశిస్తుంది. ఇదే ఈ కథలోని నీతి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.